ముదిరాజు కులానికి సంబంధించిన కులాలు సూర్యవంశం, చంద్రవంశం, ముత్తరియర్ రాజవంశాలు. ముదిరాజుల పేరు చివరన రాజ్ లేదా ముదిరాజు అని ఉంటుంది. ముదిరాజుల పూర్వ వైభవం, జీవన విధానం అద్భుతమైనదని చరిత్రని చోదిస్తే తెలుస్తోంది. యయాతి చక్రవర్తి మొదలుకొని పాండవరాజుల వరకు అనేక సంస్థానాలను పరిపాలించిన కులంగా, రాజులుగా, రాజులుగా, ముదిరాజులుగా భారతదేశాన్ని పరిపాలించిన ఘనమైన చరిత్ర కలిగిన కులం ముదిరాజు కులం. అంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన కులం నేటి సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి లేని కులంగా, విద్యాభివృద్ధి లేని కులంగా నిర్జీవమై జీవిస్తున్నది. మిగిలిన కులాలతో పోల్చుకుంటే ముదిరాజు కులం సమాజంలో అన్ని రంగాలలో వెనుకబడి ఉందనే చెప్పాలి. వారికి రాజ్యమూ లేదు, సరస్వతి కటాక్షమూ లేదు, లక్ష్మీ కటాక్షమూ లేదు, కన్నీళ్లు తప్ప. దీని ప్రకారం ముదిరాజు ఓటర్ల శాతం 11.59%. తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. రాష్ట్ర జనాభాలో 12% కలిగిన కులం ఇది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 22 నియోజకవర్గాలలో గెలిచే సత్తా ఉన్న కులం ఇది. 26 నియోజకవర్గాలలో ఇంకో సామాజిక వర్గంతో కలిస్తే గెలిచే కులం ఇది. 42 నియోజకవర్గాలలో గెలుపు ఓటంలో నిర్ణయించగలిగే సత్తా దీనికి ఉంది. మానవ జాతిని మొదట పరిపాలించిన మొదటి రాజులు ముదిరాజులు. ముదిరాజులు పాండవుల వంశానికి చెందినవారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల వృత్తి ఉంది. అందుకే చేతి వృత్తుల వాళ్లు అని కూడా అంటారు. ఉదాహరణకు గౌడులకు గీత కార్మిక వృత్తి, పద్మశాలి